మనుస్మృతి అనే శ్లోకం అదో పెద్ద శోకం అన్న అంబేద్కర్ మాటలు గుర్తు చేస్తూ నేను ఈ పాడ్కాస్ట్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు మన పాడ్కాస్ట్ సనాతన ధర్మం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సనాతన ధర్మం. కానీ భారతదేశ ఆచార వ్యవహారాలలో, భారతదేశ ఎథిక్స్ అండ్ వాల్యూస్లో సనాతన ధర్మం అనేది చాలా కీలకంగా ఉందని, ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఇప్పుడున్న తరాలకి ఆచార వ్యవహారాలు తెలియకపోవడం, వాళ్ళు వాటిని పాటించకపోవడం వల్ల మళ్ళీ భారతదేశం మొత్తం ఉన్న హిందువులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తారని, ఆ పదాన్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉచ్చరిస్తూ మళ్ళీ వార్తల్లోకి ఎక్కిన వైనం ఈ సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనేది నేను చెప్పబోయే ముందు ఒక్కసారి అంబేద్కర్ తన చేతులతో తాను తగలపెట్టిన మనుస్మృతి గురించి గుర్తు చేస్తూ ఒక చిన్న మాటతో ప్రారంభించి సనాతన ధర్మంలోకి వెళ్తాను. మనుస్మృతికి ఉన్న అస్పృశ్యత, అనిచార్యం, స్త్రీల పట్ల చిన్న చూపు, ఇలాంటివి అనేకం మనుస్మృతిలో ఉన్నాయని చాలామంది మేధావులు చెప్పిన వైనం. అలాగే అంబేద్కర్ లాంటి ప్రపంచం గర్వించదగ్గ మేధావి కూడా దానిలో ఉన్న తప్పుల్ని బయటికి తేటతెల్లం చేస్తూ ఈ మనుస్మృతి వల్లే ఈ అస్పృశ్యత, అంటరానితనం, అనాచార్యం, అలాగే స్త్రీలను చిన్న చూపు చూసే వైనం, ఎక్కువ శాతం శూద్రుల్ని పక్కకి నెట్టివేసే ఒక చూపు అనేది అంబేద్కర్ భారతదేశానికి తెలియచేసిన ఒక చర్య. ఇకపోతే ఈరోజు మన టాపిక్ సనాతన ధర్మం. నేను చెప్పిన మనుస్మృతికి యొక్క మాటలు, ఈ సనాతన ధర్మానికి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు లింక్ ఉందా లేదా అనే లాజిక్ని మీరు గమనించండి. ఇకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాడి మోశారు ఏపీజే అబ్దుల్ కలాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చనిపోయినప్పుడు చాలామంది బాధపడ్డారు. ఆవిడ అభిమానులు, శ్రోతలు, అలాగే ఆవిడ పాటలను ఇష్టపడే వాళ్ళు చాలామంది బాధపడ్డారు భారతదేశంలో కానీ, అలాగే అనేక దేశాల్లో ఆవిడకున్న అభిమానులు కానీ. కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అబ్దుల్ కలాం గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒకళ్ళంట. ఆయన అన్న మాటలు మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. నా కన్న తల్లి ఎటువంటిదో అంత గొప్పది ఈ దేశమాత. అలాంటి ఈ దేశమాత కౌగిలిలో తాను బంధింపబడి వెళ్ళిపోతూ ఉంది నా తల్లి లాంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అంటే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడి మోయడం ఎంత ఔన్నిత్యం, ఎంత సంస్కారం, అలాగే పరమత గౌరవం. ఇది నేను ఇక్కడ చెప్పబోయిన మాట, చెప్పిన మాట. అలాగే అత్యంత ఖరీదైన భారతదేశంలో ఎక్కువ శాతం జనాభా కలిగిన, ఎక్కువ శాతం జనాభాతో బిజినెస్ చేసే మేధావులు, అలాగే బిజినెస్ మ్యాన్స్తో కూడిన ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, సినిమాల్లో బాగా పేరు తెచ్చుకున్న గాయకుడు కేజే యేసుదాస్. కేజే యేసుదాస్ ఆయన పాడిన పాట అయ్యప్ప స్వామి గురించి. ఏదైతే కేరళ రాష్ట్రంలో ఒక చిన్న కుగ్రామంలో
ఒక దళిత కుటుంబంలో పుట్టిన యేసుదాస్ ఒక గొప్ప గాయకుడిగా ఎదిగిన తీరు, ఆయన ప్రతిభ మాటల్లో చెప్పలేనిది. కానీ హిందువుల కంటే ఎక్కువ శాతం తాను ఇష్టపడే దైవం అయ్యప్ప స్వామి అని చెబుతూ తనని ఆరాధించడానికి తన గుండెలోని ఎవరైతే అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలో ఆ దర్శనానికి వెళ్తున్న తరుణంలో నీవు ఒక మతానికి చెందినవాడు అని ఆపితే, కాదు అయ్యప్ప స్వామి అందరవాడు అని తాను అయ్యప్ప స్వామి గురించి గొప్పగా ఒక పాట పాడాడు. అది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇప్పుడు అందరూ మనం వింటున్నాం కూడా. దట్ ఈజ్ యేసుదాస్. అలాగే అయ్యప్ప స్వామి కూడా. దేవుడు అందరివాడు, దేవుడు ఏ ఒక్కడివాడు కాదు. కాబట్టి దేవుణ్ణి కులానికి మతానికి ఆపాదించడం అనేది హిందూ ధర్మం కాదు, అలాగే సనాతన ధర్మం కాదు, అది భారతదేశ గౌరవం కూడా కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న సంస్కారం, భారతదేశానికి ఉన్న గౌరవం మిగతా దేశాలతో పోలిస్తే చాలా గొప్పది. ఎందుకంటే మనది సెక్యులర్ కంట్రీ అంటారు. అంటే అన్ని మతాలని గౌరవింపబడేది మన దేశం. అంటే అత్యధికంగా హిందువులు ఉన్న దేశంలో మిగతా మతాలను కూడా గౌరవించి దగ్గరికి తీసుకునే ఒక ఔన్నత్యం కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. అది మనం ఎందుకు గమనించడం లేదు? మనం చదివిన చదువు, మనకున్న సంస్కారం, మనం పెరిగిన కుటుంబం, మనకున్న విలువలు, ఇవి పారదర్శకంగా ఎందుకు ఉండట్లేదు? ఎక్కడో చిన్న లోటుపాట్లు. అది ప్రభుత్వాల ద్వారానా, నాయకుల ద్వారానా, రాజకీయ నాయకుల ద్వారానా, లేదా కుల మత నాయకుల ద్వారానా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం, తరుణం ఏర్పడింది ఈ తరానికి. మనం ఏం నేర్పుతున్నాం? మనం ఏం నేర్చుకుంటున్నాం? అసలు ప్రతిభ ఆధారంగా మనం ముందుకెళ్తున్నామా? మన తెలివితేటల ఆధారంగా మనం ముందుకెళ్తున్నామా? విజ్ఞాన శాస్త్రాలకు అతీతంగా మనం ముందుకెళ్తున్నామా? అక్షరం ఆధారంగా మనం ముందుకెళ్తున్నామా? వేదం ఆధారంగా మనం ముందుకెళ్తున్నామా? అసలు మనం ఎందుకు ముందుకెళ్తున్నాం? ఎందుకు వెనకపడ్డాం? అసలు ముందుకెళ్తే ఏమి నేర్చుకోవాలి? విలువలా? అదే వెనకబడితే ఏమి నేర్చుకోవాలి? మంచా చెడా? ఇవన్నీ నేర్పవలసిన వాళ్ళు ఎవరు? ఇటువరకు వేద పాఠశాలలో ఏ ఒక్క కులమో ఉండే తీరు నుంచి ఇప్పుడు అదే వేద పాఠశాలలో, గురుకులాల్లో అందరూ సమానమే అన్న తీరు ఏర్పడడానికి కారణం వైజ్ఞానం మాత్రమే. కాకపోతే టెక్నాలజీ పెరిగే కొద్దీ దేవుడు అనేవాడు తగ్గిపోతున్నాడు అనేదానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. విలువలు తగ్గే కొద్దీ దైవం అనేవాడు తగ్గుతున్నాడు అనేదానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఆ ఉదాహరణలు అలాగే ఆ నిదర్శనాలు మాత్రమే మనం కాకుండా మనల్ని మనం తెలుసుకోవడం మొదలు పెడితే భక్తి మార్గంలోకి వెళ్ళి శూన్య మార్గం నుంచి బయటపడి మన మతాన్ని మనం గౌరవించి పరమతాలను కూడా గౌరవిస్తాం. ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకోమో మన మతాన్ని కూడా మనం కించపరుచుకుంటాం. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పాపం ఉంది, ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ ఒప్పు ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, అసలు ఏంటి ఎక్కువ, ఏంటి తక్కువ, ఎవరు అంటరాని వారు, ఎవరు గొప్పవారు, ఇక్కడ దేనికి ఏది నిదర్శనం, ఏదికి ఎవరు ఎదురెత్తున్నారు అంటే ప్రవాహానికి ఎదురెట్టడం ఎంత తప్పో, మతానికి కులానికి కొన్ని ఆపాదించి మిగతా వాళ్ళని తప్పుపట్టడం కూడా అంతే తప్పు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం అనే మార్గాన్ని గొప్పగా చెప్పడం తప్పు కాదు, కానీ ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తూ మిగతా వాళ్ళని గౌరవించడం కరెక్ట్ అనేది నా యొక్క ఫీలింగ్. అంటే సనాతన ధర్మం అనేది మతం కాదు, సనాతన ధర్మం అనేది శాశ్వతమైన ధర్మం. పంచభూతాలు ఎంత గొప్పవో సనాతన ధర్మం కూడా అంతే గొప్పది. సనాతన ధర్మం త్యాగం, వేదం, చెట్టు, వాక్యం, పుట్ట, ప్రకృతి పూజించడం ఇలా అన్నిటి నుంచి వచ్చింది. కేవలం భారతదేశంలో మాత్రమే ఒక చెట్టుని, పుట్టని, ప్రకృతిని ప్రేమిస్తాం, దాన్ని గౌరవిస్తాం.
ఒక మతంగా స్వీకరిస్తాం. కాబట్టి ప్రకృతిని స్వీకరించడం అనేది గొప్ప వాదన. దాన్ని కూడా ఒక ధర్మం ప్రకారం స్వీకరించి తెలుసుకుంటాం. కాబట్టి సనాతన ధర్మం అనేది భారతదేశానికి ఒక గొప్ప ఔన్నిత్యాన్ని తీసుకొచ్చిన విధానం. కానీ ఆ విధానాన్ని ఒక మతానికి కూడగట్టి ఇది మాది అనడం తప్పు అనేది నా యొక్క భావన. ఏషధర్మ సనాతన అనే ఒక వాక్యం ఉంది. అది వేదాల నుంచి వచ్చింది. ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాల్లో, అలాగే సంస్కృతిలో కలిసింది. సనాతన ధర్మం యోగశాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, తత్వశాస్త్రం, ఇలా విజ్ఞాన శాస్త్రం, ఇలా అనేక శాస్త్రాలతో ముడిపడి ఉంది. విజ్ఞానం దీనికి ప్రధానమైన ఆధారం. విజ్ఞానాల పుట్ట మాత్రమే కాదు, విజ్ఞానాల రాశి కూడా సనాతన ధర్మం. ఇది మనం తెలుసుకోవాలి, భావితరాలకి చెప్పగలగాలి. ఒక మతాన్ని, ఒక కులాన్ని కించపరుస్తూ ఆ ధర్మాన్ని వాళ్ళది కాదు అనడం కూడా చాలా తప్పు. కాబట్టి పరమత భేదం లేకుండా మనం బిహేవ్ చేయాలి. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఒక మనిషి ఇంకో మనిషిని కలుపుకోగలిగితేనే ప్రపంచంలో మనం మనుగడ సాగిస్తాం. లేదా ప్రస్తుతం ప్రపంచాన్ని చూస్తుంటే ఎన్నో దాడులు కనపడుతున్నాయి. అలాంటి దాడులు మన దాకా వచ్చే తీరు కూడా ఉంది. ముందు మనిషిని మనిషి గౌరవించుకుంటేనే రేపొద్దున్న దేశాన్ని గౌరవిస్తాం, దేశం ప్రపంచాన్ని గౌరవిస్తుంది. ఇలా మన యొక్క ఔన్నిత్యాన్ని ప్రపంచాల మధ్య చాటుకుంటాం అనేది నా యొక్క ఫీలింగ్. సనాతన ధర్మం సమానమైన మార్గం. కానీ ఎందుకు మతానికి, కులానికి దీనిని ఆపాదిస్తున్నారు, గొడవలు పెడుతున్నారు? మనుష్యులంతా ఒక్కటే అన్న గుర్రం జాషువా మాటలు, మనమంతా మతం కాదు, మనమంతా కులం కాదు, మనమంతా మనుష్యులు అన్న శ్రీశ్రీ మాటలు గుర్తు చేస్తున్నాను. ఇకపోతే నా మాటలుగా మతమంతా మాయ, కులమంతా లోయ అని నేను చెప్తున్నాను. ఇది నేను చెప్పే ప్రక్రియ. కాబట్టి మనం కలిసి ఉండాలి అంటే మనసులో ఉన్న మలినాన్ని ముందు పారద్రోలగలగాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టు మొదటిగా మనుస్మృతి గురించి చెప్పాను. దానిలో మనుస్మృతి అనే శ్లోకం అతిపెద్ద శ్లోకం అన్న అంబేద్కర్ మాటలు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఒక మేధావి చెప్పిన మాటలు మనం తెలుసుకోగలగాలి, తీసుకోలేకపోతే వదిలేయాలి, విమర్శించకూడదు. అలాగే మనకు తెలిసిన ధర్మాన్ని గౌరవించాలి, పక్కవాడి మీద రుద్దకూడదు, లేకపోతే మౌనంగా ఉండాలి. అలా కాకుండా గొప్పలు, భేదాలు ఇవి ఎవరి మీద చూపించినా అవి మళ్ళీ మనకే తిరిగి చూపుతాయి. కాబట్టి దేనిని రుద్దకండి, దేనిని ఎత్తి చూపకండి, ధర్మాన్ని పాటించండి, మార్గాన్ని చూపించండి. ఇదే నాయకత్వ లక్షణం, ఇదే వేదం, ఇదే నా శ్లోకం. జై హింద్, జై భారత్. మతమే మనిషి, మనిషే మతం, మనుష్యులంతా ఒక్కటే. ఏ భేదం లేదు, ఏ వాదం రాదు, మనమంతా ఒక్కటే, భారతీయులం.